ఈ పేరుకు తగ్గట్టు నడుచుకోవడంలో మర్మం ఏంటంటే, దేవునికి ఇష్టడై ఉండి పేరుకు తగ్గట్టు నడుచుకుంటే మన పేరు జీవ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడుతుంది. ఆనోకబడే మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. సో ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ప్రపంచ విజేత అలెగ్జాండర్ తెలుసు అందరికీ. అలెగ్జాండర్ దాదాపు ప్రపంచం మొత్తాన్ని జయించాడు. ఆయన చదువుకున్న వాళ్ళకి బాగా పరిచయం ఉన్నాడు. అలెగ్జాండర్ హిస్టరీలో చదువుకుంటారు. ఆయన ఒకసారి యుద్ధం చేస్తున్నాడు. జనరల్గా రాజులు యుద్ధం చేసేటప్పుడు వెనకాల ఉంటారు, ముందు సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆ యుద్ధంలో రాజు వెనకాల ఉన్నాడు, ముందు సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఒకడేం చేస్తున్నాడు, యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు. వెనక తిరిగి పారిపోతుంటే అలెగ్జాండర్ చూసాడు. వేరే ఆగు ఏంటి వెనక తిరిగి పారిపోతున్నాడంటే రే పిలిచాడు. అంతమంది సైన్యులు వాడి పేరు తెలియదుగా. రే ఏంటి వెనక తిరిగి పారిపోతున్నావు ఏంటి, యుద్ధం చేయవా నువ్వు అంటే, నమ్మో యుద్ధం చేస్తే నేను చచ్చిపోతాను, నాకు చావడం ఇష్టం లేదని చెప్పాడు. చెప్పగానే వెంటనే నీ పేరు ఏంట్రా అని అడిగాడు. నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. ఆయన పేరే పెట్టుకున్నాడు అలెగ్జాండర్. అరే మూర్ఖుడా, పేరన్నా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తన మార్చుకో. వెనక్కి తిరిగి పారిపోవడం కాదు, నీ ప్రవర్తన మార్చుకో, నీ పేరుకు తగ్గట్టుగా పేరు బ్రతుకు అని ఆయన పంపించేశాడు అక్కడి నుంచి. సో ఈరోజు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మన పేరుకు తగ్గట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే మన పేరు జీవ గ్రంథంలో హానోకు వలె రాయబడుతుంది. ఓకే, ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే హానోకు యొక్క గుణ లక్షణాల గురించి నేర్చుకుందాం. చాలా గుణ లక్షణాలు ఉన్నాయి హానోకులో, కాకపోతే కొన్ని నేర్చుకుందాం. మొదటిగా యూదా పత్రిక ప్రకటనకు ముందుంటుందమ్మా. యూదా 1:14 చదివి సహాయం చేయండి. లేదా 1:14 1వ అధ్యాయము 14. ఆదాము మొదలుకొని ఎన్నోవాడమ్మా, 7వ వాడు. చాలమ్మా. అక్కడ మెయిన్ మన పాయింట్ ఏంటంటే ఎన్నోవాడు ఆదాము మొదలుకొని 7వ వాడు. ఇక్కడ హానోకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత కలవాడని చెప్పుకున్నాం కదా, అదే మొదటి లక్షణం అవుతుంది. ఆ లక్షణం ఏంటయ్యా అంటే ప్రత్యేకత కలవాడు. హానోకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పగలం మనం? ఆదాము నుంచి చూసుకుంటే ఎన్నో వాడంట, 7వ తరము. అంటే మొదటి 6 తరములు మరణం పొందారు, 7వ తరం మాత్రం మరణం పొందల. 7వ తరమైన హానోకు మాత్రం మరణించకుండానే దేవునితో కొనిపోబడ్డాడు. అందుకని ప్రత్యేకుడు హానోకు, అందుకే ప్రత్యేకుడు. మిగతా వాళ్ళందరూ ముందున్న 6 తరముల వాళ్ళు చనిపోయారు, మరణాన్ని రుచి చూశారు. కానీ హానోకు మాత్రం మరణం రుచి చూడకుండా దేవుని దగ్గరికి కొనుకోబడ్డాడు అన్నమాట, ఎత్తబడ్డాడు. సో అందుకే అటువంటి ప్రత్యేకత ఈరోజు మన జీవితాల్లో కూడా ఉండాలి. ఆ ప్రత్యేకత మన జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు జీవితం ఎలా ఉంటుంది? ఫస్ట్ మొదట అసహ్యంగా ఉంటుంది, దాన్ని చూడాలంటే కూడా ఇష్టపడరు ఎవరు. కానీ ఎప్పుడైతే అది సీతాకోచలుగా మారుతుందో అప్పుడు చిన్న పిల్లలు అందరూ, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ కూడా ఇష్టపడతారు దాన్ని. ఎందుకంటే దాని అందం, దాని రూపు బాగుంటుంది, ప్రత్యేకించబడింది. పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి వచ్చింది. కొత్త జీవితంలోకి ఎప్పుడైతే నువ్వు నేను వస్తామో మనం కూడా అలాగే ప్రత్యేకించబడిన వారిగా గుర్తించబడతాం. అదేవిధంగా బంగాళాఖాతంలో సముద్రంలో ఒక ప్రత్యేకమైన చేప ఉంది, ఇలస. బంగాళాఖాతంలో ఉన్నప్పుడు దాన్ని ఏం పిలుస్తాం? ఇలస అని పిలుస్తాం. అది ఎప్పుడైతే గోదావరి నీళ్ళకి ఎదురొచ్చి గోదావరిలోకి వచ్చిందో అప్పుడు దాన్ని పులసగా పిలుస్తారు. ఇలసగా ఉన్నప్పుడు దాన్ని కనీసం రూపాయి కూడా కొనేవాళ్ళు లేడు. వలలో పడతాయి, వేసినప్పుడు జాలర్లు వేటకి వెళ్ళినప్పుడు వలలో పడతాయి. కాకపోతే దాన్ని ఎవరు కూడా ₹1 కూడా కన్నా పడేయటమే. ఆ చేప పడిందంటే నీసు కంపు అనమాట, భయంకరమైన నీసు. అందుకని ఎవరు వాటర్ తినరు, దాన్ని పడేస్తారు. సో కానీ ఎప్పుడైతే అది గోదావరి నీళ్ళలోకి వెళ్తుందో ఆ గోదావరి యొక్క నీళ్లు తాగి ఆ మట్టి తిని పులసగా మారుతుంది. అప్పుడు దానికి మంచి కండబట్టి, మంచి పుష్టి బట్టి, మంచి చేపగా తయారవుతుంది. అప్పుడు అది పులసగా పిలువబడుతుంది. దానికి విలువ. అంతకుముందు విలువ ఉందా? పాత జీవితంలో విలువ ఉందా? లేదు. ఎప్పుడైతే పులసగా మారిందో అప్పుడు నూతన జీవితంలోకి ఎప్పుడైతే మారిందో విలువ ఉంది. మనం కూడా ఈరోజు అంతకుముందు ఏదో పాత జీవితం గడిపాము, ఇప్పుడు
రక్షణలోకి నడిపించబడినప్పుడు కొత్త జీవితం. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, అవునా కదండి? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కాబట్టి ఆ పులస చేప వలె విలువ ఉంది మనకు కూడా. అట్లాంటి నూతన జీవితాన్ని మనం పొందుకోవాలి. హానోకు కూడా ఇక్కడ మొదట 65 సంవత్సరాలు సాధారణ జీవితమే గడిపాడు. కానీ ఎప్పుడైతే దేవునితో పాటు నడిచాడో, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడో, అక్కడ ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని చేత కొనిపోబడ్డాడు. దేవుడికి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాడు. హానోకులాగా మరణం లేకుండా ఇంకో వ్యక్తి కూడా తీసుకెళ్ళి పడిపోబడ్డాడు అగ్ని రథాల చేత. ఎవరైనా? ఏలియా. వీళ్ళిద్దరు మాత్రమే మరణం రుచి చూడకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. సో అలా ప్రత్యేకత ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఆ ప్రత్యేకతను మనం ఏర్పరచుకుంటే మనకు విలువ ఉంటుంది. విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం. సో రెండోది కనుక చూసుకుంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. హానోకు పరిశుద్ధాత్మ పూర్ణుడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ధర్మశాస్త్ర కాలంలో పరిశుద్ధాత్మ ఉందా అనే డౌట్ రావచ్చు. ఉంది. ఎందుకని? పరిశుద్ధాత్మ ఉంది. యేసయ్య కూడా ఉన్నాడు. యేసయ్య తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు ముగ్గురు ఉన్నారు ధర్మశాస్త్ర కాలంలో కూడా. ఎలా? ఆది కాండంలో మనకు ఉంటుంది కదా, ఎండవేళ అబ్రహామును దర్శించిన త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అని ఉండదు కానీ అక్కడ అబ్రహామును దర్శించారు, ముగ్గురు వ్యక్తులు దర్శించారు అని ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళు తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు. అలాగే యేసయ్య చెప్తాడు మత్తయి సువార్తలో, ఏమని చెప్తాడంటే నేను అబ్రహామును చూశాను అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసయ్య ముందే ఉన్నాడని అర్థం. అలాగే పరిశుద్ధాత్మ కూడా ముందే ఉంది. సో హానోకు అనేవాడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అనమాట. హానోకు మనసు అనేది పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది. సో ఎప్పుడైనా సరే మనకి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో నిండి ఉంటుంది పరిశుద్ధాత్మ. మన పైన ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉంది. మన చుట్టూ ఉంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ హానోకు యొక్క రెండవ లక్షణం ఏంటమ్మా? పరిశుద్ధాత్మ పూర్ణుడు. తర్వాత మూడో లక్షణం కనుక చూసినట్టయితే మనం యూదా పత్రిక ఇలా చదివిందేనమ్మా 1:14. వాళ్ళు ఒకసారి చదవండి. ప్రవచించి ఇట్లా నేను చాలమ్మా ప్రవచించాడు అని చెప్తుంది. కృపావరము కలిగిన వాడని మనం మూడవ లక్షణంగా చెప్పుకుంటున్నాం. కృపావరంలో వన్ ఆఫ్ ద ఇది ఒకటి అనమాట. ఇది ఒక వరం, ప్రవచించే వరం. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ప్రవచన వర్ణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ప్రవచన వర్ణంలో ఉపయోగం ఏంటమ్మా? ప్రవచన వరం అంటే ఏంటి? అసలు జరగబో సంగతిని ముందే చెప్పడం. మనకి గ్రంథంలో కూడా ఉంటుంది కదా, అంత్యకాలం ముందు ఈ కుమారులు ప్రవచించుదురు, యవ్వనులు కడగందురు అని ఉంటుంది కదా. సో ఈ అంత్యకాలంలో ప్రవచన వరం యొక్క ఇంపార్టెన్స్ అక్కడ గ్రంథంలో చెప్పబడి ఉంది. ప్రవచన వరం అంటే ఏంటంటే ఏమనుకున్నాం? జరగబో ముందు సంగతి చెప్పేది. జరగబోయేది చెప్తాం అంటారు కదా, అది కాదు ప్రవచన వరం అంటే. అది దురాత్మ చేత వాళ్ళు చెప్తారు, మీ నాన్న మీ తాత ఇది ఇక్కడ పలానా చోట డబ్బులు దాచిపెట్టాడు, పలానా చోట ఉన్నాయి అని దురాత్మ చేత వాడుకొనబడి చెప్తారు. అది కాదు జరగబోయే చెప్తామంటే. అది కాదు. ప్రవచన వరం అంటే పరిశుద్ధాత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడే వరం. అది పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడే వరం. ఇంకోటి అన్ని భాషలు మాట్లాడే వరం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రవచన వరాలు చాలా అవసరం మన సంఘాలలో. ఎందుకంటే సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచాలన్నా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరగాలన్నా ప్రవచన వరాలు అవసరం. ఎందుకంటే ఒకవేళ ఈరోజు మనకి లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి అడుగుదాం, జోగాడుదాం, దేవుని కాళ్ళ మీద పడి అడుగుదాం, తండ్రి నాకు ప్రవచన వరాలు దయచేయ, కృపావరం దయచేయ, మీకు చిత్తమైతే కృపావరం దయచేయ. కృపావరాల్లో మీకు ఏది అవసరమో, నాకు అంటే మీ మనస్తత్వాన్ని బట్టి మీకు ఏదో అవసరమో అది దయచేయడానికి సమర్థుడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ హానోకు అనే వ్యక్తి కృపావరం గలవాడని చెప్పుకున్నాం కదా, 3వ పాయింట్. తర్వాత హానోకు దేవునితో నడిచిన వాడు. ఆల్రెడీ ఇందాక వచనంలో వచ్చింది మనకి. అది ఆది కాండము 5:22 చదవడం ఒకసారి. హానోకు
ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 300 సంవత్సరాలు నడిచాడు. యాక్చువల్గా ఇక్కడ మన ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏజెస్ ఈ రోజుల్లో ఉన్న ఏజెస్ చాలా తేడా ఉంది. మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతామండి? 60 లేదా 70. అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు. దాని వైభవము ఆయాసము దుఃఖమే కదా అని బైబిల్లోనే ఉంది కదా. మహా అయితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు బతకగల. సో అయితే ఇక్కడ ఈయన 365 సంవత్సరాలు బ్రతికి 65 సంవత్సరాల తర్వాత దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో ఎలా నడిచాడు? కుటుంబాన్ని వదిలేసి నడిచాడా? లేదు. కుమారులను కన్నాడని ఉంది అక్కడ. ఒకసారి చదవము. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడంటే కుటుంబాన్ని వదిలేసి దేవునితో నడిచాడనా? లేదు. ఆల్రెడీ కుమారులను కంటూ దేవునితో నడిచాడు అని ఉంది క్లియర్గా అక్కడ. సో కాబట్టి దేవుడు ఇక్కడ హానోకు వచ్చేసరికి దేవునితో నడిచిన వాడు. ఇది 4వ లక్షణము. మామూలుగా అయితే మనకి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు కాబట్టి దాన్ని మనం కనీసం 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు లెక్కన వేసుకున్నా అంటే మధ్యలో లీప్ ఇయర్స్ అని ఉంటాయి. 366 రోజులు అది తీసేసి 365 రోజులు కనుక కౌంట్ చేసుకుంటే 1,09,500 రోజులు నడిచాడు దేవునితో. మనం ఎన్ని రోజులు నడుస్తున్నాం ఈరోజు? మనమే ప్రశ్నించుకోవాలండి. మనం ఇంకా అది గంటల్లోకి మార్చితే 26,28,000 గంటలు నడిచాడు దేవునితో మొత్తం. మనం 1 గంట 2 గంటలు ప్రార్థనలో కూర్చోడానికే 2-3 సార్లు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం. అవునా కదండి? నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. ఎందుకంటే పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. అది సాధారణ, మీకు తెలిసిందే, నేను చెప్పేదేం కాదు, కొత్తగా చెప్పేదేం కాదు, సాధారణ శోధన. అయినాను దేవుడి దగ్గర ప్రార్థించాలి మనం. ఓకేనా? ఇక్కడ 26,28,000 గంటలు దేవునితో నడిచాడండి. కుటుంబ బాధ్యతలు చూసుకుంటానే దేవునితో నడిచాడు. కుటుంబాన్ని వదిలేడు. ఇక్కడ బాధ్యత కలిగిన వాడు హానోకు. ఇక్కడ తర్వాత ఇంకో 5వ లక్షణం కనుక చూసుకుంటే ఆఖరి లక్షణం అండి, విశ్వాసము గలవాడు. హెబ్రీ 11:5 కొంచెం చదివి సహాయం చేయనమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసము ఉండబట్టి దేవునితో నడిచాడంటండి. విశ్వాసం అంటే అర్థం ఏంటండి? నమ్మకం ఉంది. దేవుని పట్ల నమ్మకం ఉంది. దేవునితో నడవగలిగాడంటే ఆయనకున్న నమ్మకమే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం. సో ఈరోజు మనం హానోకు యొక్క లక్షణాల గురించి నేర్చుకున్నాం కదా. ప్రత్యేకత గలవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, కృపావరాలు కలిగిన వాడు, దేవునితో నడిచిన వాడు, విశ్వాసం గలవాడు. ఈ లక్షణాల్లో మనకి కూడా ఈ రోజుల్లో ఏదో ఒక లక్షణంలో కొద్దువై ఉంటాం. మనం అన్ని లక్షణాలు కలిగి ఉండలేము. ప్రస్తుతం బ్రతుకుతున్న కాల పరిస్థితులను బట్టి ఉండలేం. కానీ దేవుని సన్నిధిలో జోగాడాలి, దేవుని బ్రతిమాడాలి. అయ్యా, హానోకున్నటువంటి లక్షణాలు మాకు దయచేయ్యా, హానోకు నడిచినట్లు మీతో నడిచే భాగ్యం నాకు దయచేయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టాలి. కృపావరాల కోసం మొరపెట్టాలి. ఏ లక్షణమైన కొదువై ఉన్నదా ఆ లక్షణం గురించి ప్రార్థన చేసి ఈరోజు మనమందరము పొందుము గాక. ఆమేన్. హల్లెలూయా.